మధు 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 రవి, మీ అమ్మగారు జరిగిందంతా చెప్పారు. నువ్వు నన్ను మర్చిపోవటం మంచిది. మధు, వాళ్ళ కోసం మన జీవితాలు నాశనం చేసుకుంటావా? మనది 10 రోజుల పరిచయం. వాళ్ళకి నీకు 25 ఏళ్ల అనుబంధం కావచ్చు. అందుకని నిన్ను దూరం చేసుకోలేను. దూరం చేసుకోక తప్పదు రవి. మనసును ఎలా చంపుకోగలను మధు? నేను చంపుకున్నట్టే. అన్న వాళ్ళని కష్టపెట్టి మనం ఎలా సుఖపడగలం? రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ బాధని భరిస్తూ జీవితాంతం మనం ఎలా బ్రతకగలం? నన్ను దగ్గర చేసుకోవడం కోసం నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో. నా బొట్టు తుడిచి నా గాజులు పగలగొట్టి పెళ్లి చేసుకోరా. సరే మధు, చివరిసారిగా నిన్ను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. తలుపు తీ మధు. రవి వద్దు. నిన్ను చూస్తే నా మనసు మారిపోతుందనే భయం. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళిపో రవి. వెళ్ళిపో. వెళ్ళిపోతాను. మనిషిలా వచ్చాను, శవంలా వెళ్ళిపోతాను.